నమస్తే. వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. హలో అండి. హాయ్ అండి. రాహుల్ గారు. యాక్చువల్‌గా మీతో మాట్లాడడానికి ముందు ఇది మీ ఫేవరెట్ సబ్జెక్ట్ అని కూడా అంటాను నేను. లావణ్య గారు. ఎందుకో మీరు తనని సపోర్ట్ చేస్తారు. చూసిన విషయాలు చూస్తేనేమో ఆమె తీసుకున్న డ్రగ్స్ కావచ్చు, నిన్న రాజ్ తరుణ్ గారు వాళ్ళ పేరెంట్స్‌ని బయటకి పంపించేయడం కావచ్చు. ఇవన్నీ చూస్తే ఆమె మీద ఒక నెగటివిటీ క్రియేట్ అవుతుంది. ఓకే. మీరేమో చాలా మంచి అమ్మాయిగా లావణ్య గారిని చూస్తూ ఉంటారు. అంటే మంచి చెడులు మనమేమి నిర్ధారించట్లేదు. బట్ వస్తున్న వార్తలను బట్టి అరే! ఈ అమ్మాయి ఇట్లా కూడా బిహేవ్ చేస్తారా? రకరకాల ఉద్దేశాలు ఉంటాయిగా. ఇప్పుడేం ఆడపిల్ల చెప్తారు మీరు? ఆడపిల్ల గురించి న్యూసు ఆ అమ్మాయి అంతట అమ్మాయి బయటకొచ్చి చెప్పుకుంటే, హ్మ్. ఏ ఆడపిల్ల అయినా సరే, అవునమ్మా నీ గురించి నువ్వే చెప్పుకుంటున్నావు గాబట్టి, నీ అంత దుర్మార్గురాలు, నీ అంత నీచురాలు, నీ అంత నికృష్టురాలు ఎవరుండరు అంటారు. కరెక్ట్. ఆ అమ్మాయి డ్రగ్స్ తీసుకుంది, జైలుకెళ్ళింది. 57 రోజులు, 47 రోజులు జైల్లో ఉండింది, బయటకొచ్చింది. ఆ అమ్మాయి అంతట ఆ అమ్మాయి తీసుకుందా? లేకపోతే ఎవరైనా ఇప్పించారా? అసలు ఆ అమ్మాయి బాడీలో కంటెంట్ ఎంతుంది? ఆ అమ్మాయి దగ్గర అసలు దొరికిందా? ఎవరైనా పెట్టారా? ఇయన్నీ చట్టం నిర్ధారిస్తది. హ్మ్. బయటకొచ్చి ఆ అమ్మాయి తరఫున మగజాతి ఆణిముత్యాలు అని మాట్లాడే శేఖర్ భాషా గారు గానీ, నా వల్ల నేను ఆ అమ్మాయి వల్ల నేను రోడ్డు పైన పడిపోయానన్న ప్రీతి గారు గానీ, ప్రూవ్ చేయడానికి ఆస్కారం లేదు. అహా! అవేమీ వినండి. లేకుండానే పోలీసులు అన్ని రోజులు 40 రోజులు జైల్‌లో ఆ ఉంచారా? 3 సార్లు సెక్షన్స్‌కి బెయిల్ ఒక్క రిజెక్ట్ నిమిషం. అయిందా? ఆ సెక్షన్స్‌కి ఏదైతే ఉన్నా లేకపోయినా ఇప్పుడు నేనున్నానండి. ఇక్కడ దొరికింది. హ్మ్. నన్ను తీసుకొని లోపలేసినా 50 రోజుల వరకు బెయిల్ ఇవ్వరు. మీ ఒంట్లో కూడా 45 రోజులు. దొరుకుతుందిగా. దానికి కొంచెం ఇవి ఉంటాయి కదా! మనం ఏముంటాయి? తీసుకున్న తర్వాత బ్లడ్ టెస్ట్‌లో హ్మ్. ఎంత కంటెంట్ ఉన్నదనేది ఉంటది. ఫస్ట్ థింగ్ అసలు తీసుకోవడమే తప్పు. అది నీతో బలవంతంగా ఇప్పిచ్చారా? నువ్వు తీసుకున్నావా? అది సెకండరీ. నీ ఒంట్లో దొరికిందా? యూ ఆర్ ఏ విక్టిమ్ హ్మ్. ఆర్ క్రిమినల్ 2. ఓకే. పెడ్లర్ అంటారు. కొనే వాళ్ళని తీసుకుంటారు. అమ్మే వాళ్ళని తీసుకుంటారు. నా 45 రోజుల వరకు కోర్ట్ బెయిల్ ఇవ్వకూడదు. ఓకే. తర్వాత కండిషన్ బెయిల్ ఇస్తది. నువ్వు ఇంక బెయిల్ ఇవ్వనన్నా 90 రోజుల తర్వాత కూడా ఇవ్వని ఛాన్సెస్ ఉంటాయి. దాని డిపెండ్స్ అపాన్ నీ దగ్గర ఎంత దొరికింది అనే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. దాని ఆ వాదనలలో. ఓకే. కొంతమంది దగ్గర కేజీలు తొలగి పీడీ యాక్ట్‌లు పడి 4 ఏళ్ళు, 5 ఏళ్లలో జైళ్ళల్లో ఉండి ఇంకా బెయిల్ మీద రాకుండా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. దట్ డిపెండ్స్. సో, ఆ అమ్మాయి ఏ కారణంగా వెళ్ళింది అనేది చట్టము, పోలీసులు నిర్ధారిస్తారు. ఆ అమ్మాయి బెయిల్ మీద బయటకొచ్చింది. కోర్ట్‌లో కేసు నడుస్తుంది. ఆ అమ్మాయి రాజ్ తరుణ్‌కి, ఆ అమ్మాయికి మధ్యనున్న సంబంధం గురించి ఆ అమ్మాయి వెళ్ళి ఫస్ట్ టైము పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చింది. హ్మ్. పలానా ఇదే టాపిక్ నేను చాలా సార్లు చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. ఆ అమ్మాయి వెళ్ళింది. తన పార్ట్నర్ తనతో ఉండట్లేదు. వేరే వాళ్ళతో ఉన్నారు. నాకు ఆ అబ్బాయి కావాలి. అది ఫస్ట్ అదే పాయింట్. అమ్మాయి గుంటూరులో కంప్లెయింట్ ఇచ్చారు. మస్తాన్ సాయి మీద. నన్ను నమ్మించి, మోసం చేసి, నన్ను శారీరకంగా వాడుకొని, ఇప్పుడు నన్ను వదిలేసి పారిపోయాడు అని. ఆ అబ్బాయి నేను బట్టలు మార్చుకుంటుండగా వీడియోలు తీసి, నన్ను బెదిరించి, నన్ను శారీరకంగా వాడుకున్నాడు. వాడితో నేను ఉన్న ఆ సిట్యుయేషన్‌ని బట్టి రాజ్ తరుణ్ గారు నన్ను వదిలేశారు. ఇది అమ్మాయి స్టేట్మెంట్. ఐయామ్ రీకరెక్టింగ్ ద స్టేట్మెంట్. గుంటూరులో అమ్మాయి కంప్లెయింట్ ఇచ్చింది కూడా నన్ను శారీరకంగా వాడుకున్నాడు మస్తాన్ సాయి. లావణ్య గారంతట ఓకే. తనే చాలా సార్లు, చాలా సందర్భాల్లో ఆ టైంలో నేను మస్తాన్ సాయికి దగ్గరలో ఉన్నానన్న ఆడియో అవన్నీ వినలేదా కూడా, మీరు? అవన్నీ కూడా ఫోన్‌లో ఆ అమ్మాయి బాధతో మార్ఫింగ్. మార్ఫింగ్ నేను చెప్పట్లే. ఆ! బాధతో ఇప్పుడు నేను కూడా బాధతో ఉంటానండి. నేను నా ఫ్రెండ్‌తో 100 మాట్లాడతాను. నువ్వు అవన్నీ రికార్డింగ్‌లు చేసుకొని ఎందుకు రికార్డింగ్ చేసుకున్నావు ముందు? చాలా మందికి రికార్డింగ్ ఆప్షన్ అనేది ఆటోమేటికల్లీ ఉండదు మేడం. ఆటోమేటిక్‌గా నెవర్. పెట్టుకుంటారు. నెవర్. నేనేమో ఇప్పుడు అది లావణ్య గారు ఎందుకు? అసలు పెట్టుకున్నావు. నువ్వెందుకు బయట సరే పెట్టావు? నేనేమంటా సరే. ఆ పెట్టుకున్నోళ్ళ గురించి పక్కన పెడితే, హ్మ్. నాకేదో బాధుంటే, నాకేదో దట్ ఇదుంటే, ఈస్ కంప్లీట్‌లీ నేను యువర్ వేరే వాళ్ళ పర్సెప్షన్ కదా! దగ్గరికెళ్ళి నేను అదే అంటున్నా. వేరే వాళ్ళ గురించి ఒక మాట్లాడతానా? ఇండివిడ్యువల్ క్యారెక్టర్ ఒక అమ్మాయి ఇప్పుడు ఆ అమ్మాయి రాజ్ తరుణ్ గారు సెలబ్రిటీ కాబట్టి లావణ్య గారి గురించి యాజ్ అన్విత. హ్మ్. ఆ అమ్మాయి గురించి బయటకొచ్చి ఇంత చేస్తున్నారు కానీ, ఇప్పుడు అమీర్‌పేట్‌లో ఎస్ఆర్ నగర్‌లో ఉండే ఆడపిల్లలు ఎక్కడో ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ చదువుకొని ఏదో కోర్సులు నేర్చుకునే వాళ్ళు ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్‌ని మెయింటైన్ చేయట్లేదు. ఎంతమంది అమ్మాయిలు మెయింటైన్ చేయట్లేదు. వాళ్ళందరి చిట్టా బయట పెడితే అందరి రికార్డింగ్‌లు బయటకొస్తాయి. అహా! మెయింటెనెన్స్ నేననేది కాదు అక్కడ కదా ఇక్కడ కాదు. కావాల్సింది. అదే కదా ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. లావణ్య ఎంతమందిని మెయింటైన్ చేస్తుందో అని చెప్పి శేఖర్ భాషా గారు రోజుకొకరిని తీసుకొచ్చి కూర్చోబెడుతున్నాడక్కడ. ఎందుకు?
అది ఏం అవసరం నీకు అంటాను నేను. నీకేం అవసరం ఇప్పుడు ఆ అమ్మాయి నిజంగా మెయింటైన్ చేసిందే అనుకుందాం. ఆ! ఆ అమ్మాయి నిజంగా మెయింటైన్ చేసినప్పుడు ఆ అబ్బాయి బాధితుడు వచ్చి బయటపడాలి. హ్మ్. నన్ను కూడా మోసం చేసింది, నేను కూడా బాధితుడినే అని. నువ్వెందుకెళ్ళి గెలుక్కొని వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇంటర్వ్యూలలో వీడు అమ్మాయి బాధితుడు, వీడి అమ్మాయి బాధితుడు, వీడితో ఆ రిసార్ట్లో ఉండింది, వీడితో ఆ గోవాలో ఉండింది, వీడితో ఆ పాండిచేరిలో ఉంది. నీకేం సంబంధం? అంటే నువ్వు ఇంకా ఇప్పుడు ఇవన్నీ ఎప్పుడు ఆపుతారు చెప్పనా? లావణ్య చచ్చిపోయింది అన్నాక అప్పుడు ఆపుతారు వీళ్ళు. ఎందుకు? నిన్నటి విషయం తీసుకొస్తా. సరే ఇవన్నీ మొదలైంది. ఆ అమ్మాయి మన ప్రెస్ మీట్ పెట్టిందా? హ్మ్. నేను కేసులన్నీ వాపస్ తీసుకుంటాను రాజ్ తరుణ్ గారి మీద మీడియా ముందే చెప్పింది అమ్మాయి. హ్మ్. నీ కాళ్ళ మీద పడి క్షమాపణలు అడుగుతాను, నీ ఇమేజ్ని నేను డ్యామేజ్ చేశాను, నేను తీసుకుంటాను, నా బతికేదో నేను బతుకుతాను, నన్ను వదిలేయండి, నాకు ప్రాబ్లం వస్తాను సాయి, ఎందుకంటే వాడి వల్లనే మన రిలేషన్ దెబ్బతినింది కాబట్టి నేను ఆ ప్రూఫ్లన్నీ పోలీసులకు ఇచ్చాను, కోర్టులో కేసు నడుస్తుంది, కోర్టులో నీ మీద నా మీద ఉండే కేసు ఒకటి ఇంటికి సంబంధించింది, ఆ ఇల్లు నీదా నాదా అనేది ఆల్రెడీ ప్రూఫ్లతో నేను సబ్మిట్ చేశాను, నువ్వు సబ్మిట్ చేసుకున్నాము అని మీడియా ముందు చెప్పింది కదా. అయిపోయింది. ఆ అమ్మాయి పాటికి అమ్మాయి ఉంటుంది, అంత గొడవ ఎవరు రావాలి ఆ మధ్యలో. నిన్న మోసాపేటలో నివాసం ఉంటున్న రాజ్ తరుణ్ గారి తల్లిదండ్రులు మా అబ్బాయి సొంత ఇంట్లో అద్దింట్లో ఉంటున్నాం మేము, మా అబ్బాయి సొంత ఇంట్లో మేము ఉండామని చెప్పి మేము వచ్చాము అన్నారు. చిన్న లాజిక్ అడుగుతాను, అబ్బాయి హీరో కదా, హీరోనేగా, తల్లిదండ్రులను తీసుకొని సొంత ఇంట్లో రావాలంటే ఎవరు రావాలి? రాజ్ తరుణ్ గారు. ఎవరితో రావాలి? పేరెంట్స్తో. వచ్చేసి పోలీస్ ప్రొటెక్షన్. అబ్బాయి హీరో, సెలబ్రిటీ, ఒక దగ్గరకు వచ్చి గొడవ చేయాలని వెళ్ళాలనుకున్నా, తన ఇంటిని తను ఆక్రమించుకోవాలనుకున్నా తను పోలీస్ వాళ్ళని ఆశ్రయించాలి. సార్ నేను సెలబ్రిటీ సార్, నేను వస్తే అక్కడ మళ్ళీ సీన్ పెద్దదవుతుంది, లావణ్య ముఖం కూడా నాకు చూడడం ఇష్టం లేదు, మళ్ళీ సీన్ పెద్దదైపోయి మీడియా అంతా రచ్చరచ్చ అయిపోతుంది, నేను మా పేరెంట్స్ని మీ పోలీస్ ప్రొటెక్షన్తో పాటు నా ఇంట్లోకి పంపిస్తారా, నా అడ్వకేట్ వస్తారు కావాలంటే, ఎందుకంటే కోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి ఆ సెక్షన్స్కి సంబంధించి నా అడ్వకేట్ వస్తారు, సో నా అడ్వకేట్ వచ్చి వాళ్ళని ఇంట్లో ట్రిక్ పెట్టండి, లావణ్య అక్కడ ఉండాలా లేదా అనేది కోర్టు వాళ్ళ అడ్వకేట్లు ఆ పోలీస్ దాని చట్టాన్ని బట్టి అని చెప్పాలి. ఇది కదా పాయింట్. డైరెక్ట్గా సూట్ కేసులు తెచ్చుకొని వాళ్ళ పేరెంట్స్ అక్కడికి వచ్చారు. జరిగింది చెప్తున్నాను మీకు, మీడియాలో చూపించింది ఎవరెవరైతే చూపిస్తున్నారో అది నాకు తెలియదు, కానీ ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నగారితో పాటు ఒక 15 మంది వచ్చారు. దాంట్లో 9 మంది ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. 9 మంది కాదు, 11 మంది. దాంట్లో 8 మంది ఆడవాళ్ళు, 3 మగవాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉన్నారు. వీళ్ళ అమ్మగారు నాన్నగారు, వీళ్ళు ప్రీతి అండ్ శేఖర్ భాష, మొత్తం 15 మంది. ప్రీతి శేఖర్ భాషకి ఏం సంబంధం? అంటే మీరు అనుకున్నట్టే ఎందుకు చేయాలి? వినండి, తర్వాత చెప్పండి. ఇదే క్వశ్చన్. వచ్చారా 15 మంది, ఈ అమ్మాయి డోర్ కొట్టారు, ఈ అమ్మాయి పైన ఎక్కడో ఉండింది, సో ఆ అమ్మాయి లోపలికి వెళ్ళిపోయి పగలు కొట్టి సీసీ కెమెరా స్విచ్చెస్ ఉంటాయి కదా దాన్ని ఆఫ్ చేసి ఇల్లంతా ధ్వంసం చేశారు. ఆ అమ్మాయిని జుట్టు పట్టుకొని కిందకు వచ్చే వీడియో కూడా పోలీసుల దగ్గర ఉంది, సీసీ కెమెరాలో రికార్డ్ అయినది. అప్పటికే నువ్వు పేరెంట్స్ని మా కొడుకింట్లో మేము ఉండాము అని వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని అమ్మాయి అడ్డుకునే ప్రసక్తే లేదు. అది రాజ్ తరుణ్ ఇంటి పేరు మీద ఉంది కాబట్టి ఆ ఇల్లు కోర్టుకు వెళ్ళి పోలీసు ఆశ్రయించి పోలీస్ ప్రొటెక్షన్తో వాళ్ళు అక్కడ ఉండొచ్చు. ఆ అమ్మాయి వల్ల వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంది అనుకుంటే ఆ అమ్మాయికి కూడా చెప్పచ్చు, కోర్టులో కేసు తేలేంత వరకు నువ్వు కూడా ఇక్కడే ఉండొచ్చు అమ్మ, తర్వాత నువ్వు తట్టబుట్ట సత్తుకొని నువ్వు బయటకు వెళ్ళొచ్చు అని. దట్ ఈస్ ద ప్రొసీజర్. ఇక్కడ ఏం చేశారో చెప్తాను వినండి. రాజ్ తరుణ్ గారికి వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో వచ్చి నిన్న మీడియా ముందు మాట్లాడారో వాళ్ళిద్దరూ, రాజ్ తరుణ్ గారు చెప్పుంటారు ఎట్లయినా నీ ఇల్లు మేము మీకు ఇప్పిస్తాము, వాళ్ళు మీ అమ్మ నాన్నగారిని తీసుకోబోతామని చెప్పి 3 రోడ్డు మీద నిలబెట్టారండి. ఇక్కడ ఎవరు చెప్పనా, ఒకటి వాళ్ళ అమ్మ నాన్నగారు, చూస్తుంటే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి ముసలి వాళ్ళిద్దరు, ఇంకోటి లావణ్య. నీకు ప్రాబ్లం నిజంగా ఆ ఇల్లు కావాలి అని అనుకుంటే కోర్టులో పోరాడాలి. ఎందుకు కోర్టు వరకు వెళ్తే? ఇప్పుడు నా ఇల్లు అండి, నా పేరు మీద నేను కొనిచ్చాను, నేను డబ్బులు పెట్టి కొనిచ్చాను, ఆ డబ్బులు ప్రూఫ్ ఉంది. అదే చెప్తున్నా, రాజ్ తరుణ్ గారికి నేనే కొనిచ్చాను ఆ ఇల్లు అని ఈ అమ్మాయి వాపోతోంది కదా. కొనివ్వడానికి లావణ్య సంపాదన ఏంటి? దానికి ముందు ఎంత ఉండనేది మొత్తం అంతా చిట్టాలతో సహా పోలీస్ స్టేషన్ లో పెట్టింది అమ్మాయి. ఏం చేసింది ఏముంది? అమ్మాయి డబ్బు లేదా? డబ్బు ఉండకూడదా? డ్రగ్స్ ఎప్పుడు 16 ఏళ్ల నుంచా 20 ఏళ్ల నుంచా? చెప్పాలి మీరు అడుగుతున్నారు డ్రగ్స్ అమ్మని చెప్పి. ఇప్పుడు అంటే ఒక ఆడపిల్ల డబ్బు సంపాదిస్తుందంటే డ్రగ్స్ అమ్ముతుంది లేకపోతే పడపు వృత్తి చేస్తుందని అర్థం. ఆల్రెడీ ఎప్పుడు కాదు, రాజ్ తరుణ్ తో పాటు రిలేషన్ లో ఉన్న తర్వాత ఈ మధ్యలో ఉంది. అది మధ్యలో జరిగింది మొన్న ఒక 4-5 ఏళ్ల క్రితం. అంతకుముందు ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి, ఆ అమ్మాయి చదువుకుంది, ఆ అమ్మాయి ఎడ్యుకేటెడ్, ఆ అమ్మాయి యూట్యూబ్ సీరియల్స్ షార్ట్ ఫిలిమ్స్ లో నటించేది, షీఈ్ ఆల్సో యాక్టర్. షార్ట్ ఫిల్మ్స్ లో చేసి ₹1 కోటి పైచీలు
కోటి రూపాయలు ఏముందని లోన్ లో పెట్టుకొని కొనుక్కున్నారు ఇల్లు. అది ఎప్పట్లో తెలుస్తాయి కదా 17 ఏళ్ల నుంచి ఉంటున్నారు ఆ ఇంట్లో వాళ్ళు. IMI ఇప్పుడు ఎవరు కాదు, కడతారు? IMI ఎవరు ఈఎంఐ కడతారు? కట్టింది వాడికి సినిమాలు లేకపోతే ఎప్పుడు ప్రతి నెల. ఇప్పుడు రాజ్ తరుణ్ గారు ఈ రోజు సినిమాల్లోకి వచ్చి రేపు ఇల్లు కొనుక్కున్నారు అనుకోండి, ఇదే ప్రశ్న వేస్తాం. బాబు నీ వెనకాల ఏంటి, నీ పేరెంట్స్ ఏంటి, నీ నేను బ్యాక్గ్రౌండ్ అదే ఏంటి అంటున్నా, అని. 17 ఏళ్ల క్రితము కోకాపేటలో స్థలం ఎంత ఉంది, ఇప్పుడు కోకాపేటలో స్థలం ఎంత ఉందో ఆలోచించండి. 17 years బ్యాక్ అప్పట్లోనే కోటి రూపాయలు అయితే ఉంది. కోటి రూపాయలే, ఇప్పుడు సరే కోటి కోటి రూపాయలే రూపాయలు ఉందనుకుందామండి. ఇప్పుడు కోటి రూపాయలు అదే కోటి రావట్లేదు. రూపాయలే ఉందాం అనుకుందాము. ఈ అమ్మాయి కూడా వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి డబ్బు సంపాదించుకొని వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి ఏదో ఒకటి తీసుకొని ఇల్లు కొనుక్కుంటున్నాను నేను అని చెప్పి ఓ 10 లక్షలు 15 లక్షలు పెట్టి మిగతా అది బ్యాంక్ లోన్ లో పెట్టుకొని కూడా కట్టుకోవచ్చుగా. ఇప్పుడు అదే చెబుతున్నా నేను. ఆమె ఇంతకు ముందు ఏం చేసేది, వాళ్ళ పేరెంట్స్ నుంచి ఏమైనా డబ్బులు వచ్చాయా, అదే చెప్తున్నాను, ఎలా వచ్చాయనే కదా అమ్మాయి కొనుక్కోగలిగారు ఆ చెప్తోంది. ఇల్లు? అదే చెప్తున్నా. ఇప్పుడు రాజ్ రాజ్ తరుణ్ తరుణ్ గారి నేను సినిమాలు కొనుక్కున్నా అని అట్లా సరే చెప్తున్నారు. వదిలేయండి. అమ్మాయి జాబ్ చేసేదండి, ఆ అమ్మాయి చెప్పింది అది. రాజ్ తరుణ్ గారికి రాజ్ తరుణే చెప్పాడు, నేను కష్టాల్లో ఉన్నప్పుడు తను సంపాదించి నాకు పెట్టింది, నేను ఉండడానికి నాకు నీడిచ్చిందని రాజ్ తరుణే చెప్పాడు. కరెక్టే, నేనేం కాదని మరి ఆ అనట్లేదు. డబ్బుతో కొనుక్కోండొచ్చు కదా వాళ్ళిద్దరు కలిసి. ఒక మనిషిని పోషించడానికి కోటి రూపాయలు అక్కర్లేదు. కోటి రూపాయలు ఒక అవసరం ఇల్లు లేదు, మనిషి కొనుక్కోవడానికి తిండి కోటి పెట్టడానికి 100 రూపాయలు రూపాయలు కూడా చాలు. ఆ ఆ- ఆ మాత్రం లేదు లావణ్య దగ్గర అని తీయండి, అనట్లే తన నేను. ఇంట్లో తనకు ఉండడానికి హక్కు ఉంది, కానీ వచ్చి దౌర్జన్యం చేయకూడదు. ఇద్దరు ముసలోళ్ళని రోడ్డు మీద నిలబెట్టుకొని డ్రామా చేయకూడదు. ముందు ఆ ఇద్దరు వచ్చిన వాళ్ళు ముసలి వాళ్ళకి ఇబ్బంది. నిజంగా లావణ్య తరిమేసింది అనుకుందాం, కానీ తరిమేశారనే వినండి. కదా అదే చెప్పారు. ఎవరు చెప్పారు? 10 తరిమేస్తే లావణ్యని అరెస్ట్ చేస్తారా, వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేస్తారా? మీడియా అలా రావడం తప్పు, ఎవరు? 10 మంది రావడం తప్పు. అది అప్పుడు లావణ్య తప్పు చేస్తే ముందు లావణ్య కూడా జైల్లోనే కానీ ఉంటది. లావణ్యం కూడా తరివేయడం కూడా వీళ్ళు తప్పే మాట అంటారు. లావణ్యని ఏం తరిమేయలేదు ఎక్కరు. లావణ్యని జుట్టు పట్టుకొని లాక్కొచ్చి రోడ్డు మీదకి ఈడ్చారు. హ్మ్. అది పోలీసుల ప్రొటెక్షన్లో నువ్వు చేసుంటే మీరు చేసింది కరెక్ట్. ఇవన్నీ పక్కన పెడదామండి. ఇద్దరు ముసలోళ్ళు నిన్న 2.5 గంటల సేపు రోడ్డు మీద నిలబెట్టి ఒక హీరో తల్లిదండ్రులు రోడ్డు మీద నిలబెట్టిన పాపం వాళ్ళిద్దరికి పోతుంది. ఖచ్చితంగా అది ఎవరు చేసినా సరే. ఎందుకంటే వాళ్ళ పెద్దవాళ్ళు, ఆయన కాలికి దెబ్బ తగులున్నది, వీల్ చైర్లో కూర్చున్నారు. ఆ పెద్ద ఆవిడ ఎండలో ఏడుస్తోంది నా ఇంటి ముందు. హీరో పరువు తీశారు, హీరో ఫ్రెండ్ అని చెప్పి. లావణ్యని వదిలేయండి, అసలు పక్కన పెట్టండి. ఇవన్నీ రాజ్ తరుణ్ గారికి తెలియకుండానే జరిగాయా? ఆ అబ్బాయి బయటకు వస్తే ఇంకా ఎక్కడ బాధపడతాడని అబ్బాయి రావట్లా. ఆ హీరో హీజ్ అ సెలబ్రిటీ, స్టేటస్ పోతుంది, మళ్ళీ రోడ్డు మీదకి ఆల్రెడీ ఇప్పుడు నిజంగా చెప్తున్నాను కదా, నిన్న రాజ్ తరుణ్ గారు కుల్లి ఏడ్చుంటారు తల్లిదండ్రులు హాస్పిటల్లో చూసి. పేరెంట్స్ రాజ్ తరుణ్కి తెలియకుండానే వచ్చారా? తెలియకుండా వచ్చారని నేను అనను. నేను అదే చెప్తున్నా, నీ ఇంటిని మేము దక్కిస్తాము అని చెప్పి వెనకాలండి పోక్ చేస్తారు కదా. పోక్ చేస్తే ఇదైపోవడానికి ఆ అబ్బాయి ఆ రాజకీయ స్టేటస్ లో చిన్నపిల్లడా? ఉన్నాడు. అలాగే కదా జరుగుతున్నాయి. దాని భాగోతాలు బయట పెడతాం మేము, కావాలని దాన్ని ఏదో ఒకటి చేస్తాము అని చెప్పి, నీ పరువు నిలబెడతాము అని చెప్పి స్టార్టింగ్ నుంచి రాజ్ తరుణ్ తరఫున మాట్లాడే వాళ్ళందరూ చేసే పని ఇది. అసలు ఇవన్నీ అసలు వీళ్ళు ఇన్వాల్వ్మెంటే అవసరం లేదు. అసలు అవన్నీ అస్సలు తప్పులేదు అంటారు. నేను తప్పు ఒప్పుల గురించి మాట్లాడట్లా. మరి ఇప్పుడు మీ మీద నేను నింద వేసినప్పుడు మీరు పోరాడతారా, మీ వెనకాల 10 మందిని పెట్టి పోరాడించుకుంటారా? అది వాళ్ళ ఇష్టం. ఏందండి ఇష్టం? అది లీగల్ గా వెళ్తున్నారా ఇల్లీగల్ గా వెళ్తున్నారా అన్నది చట్టం లీగల్. చూసుకుంటది. అదే లీగల్ గా ఇప్పుడు స్వర్ణ గారి మీద నేను ఏదైనా ఆరోపణ చేస్తే స్వర్ణ లీగల్ గా వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ తోనో లేకపోతే వాళ్ళ అన్న తమ్ముళ్ళు లేకపోతే వాళ్ళ రిలేటివ్స్ తోనో వెళ్ళి ఫ్రెండ్స్ హ్మ్. లీగల్ గా పోరాడుతుంది స్వర్ణ. ఇల్లీగల్ గా మీడియాకి ఎక్కి పోరాడదు. మీడియాకి ఎవరు ఎక్కారు? మీడియాకి ఎక్కారు ఇప్పుడు వాళ్ళ కాబట్టి కదా parents చెప్పులతో వచ్చారు. కొట్టించుకున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ వచ్చారు, లోపల కూర్చోబెట్టడానికి ఏమైంది? నేను లావణ్య గారికి? జరిగిన ఇష్యూ చెప్తున్నానండి. లోపల కూర్చోపెట్టడానికి దౌర్జన్యంతో వచ్చి అమ్మాయిని జుట్టు పెట్టుకొని, సార్ అంకుల్ మీరు లోపలికి వచ్చి కూర్చోండి అంకుల్, అంటే జుట్టు పట్టుకుని లాగేశారా? వినండి అని చెప్పే స్థానం అమ్మాయికి ఇవాళ అమ్మాయి పైన ఉండింది, కింద ఎవరో డోర్ ఓపెన్ చేశారు. వెళ్ళడమే జుట్టు పట్టుకుని లాక్కొచ్చారా? అదే కదా, అమ్మాయి పైన ఉండింది, అమ్మాయి కింద లేదు. నేను అనేది వెళ్ళడంతోనే ఎలాంటి ఆర్గ్యుమెంట్ ఎలాంటి ఇష్యూస్ లేకుండా డైరెక్ట్ గా జుట్టు పట్టుకుని లాక్కొచ్చారా? అదే కదా నేను చెప్తున్నాను. సరే. 15 మంది లోపలికి వెళ్ళి డోర్ తీయంగానే లావణ్య ఎక్కడా అని చెప్పి గబగబా పైకి వెళ్ళి అమ్మాయిని తీసుకొచ్చి కింద పడేశారు. జుట్టు పట్టుకుని ఎస్, లాక్కొచ్చారు. అదే పోలీసులు చెప్పింది స్టేట్మెంట్ కూడా అదే చూద్దాం. బేసికల్ గా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. Thank you అండి. చూద్దాం ఏం జరగబోతుందో. లావణ్యకి న్యాయమే జరుగుతుంది. జరగాలి మీ ఉద్దేశ ప్రకారం. నా ఉద్దేశం కాదు, ఒక ఆడపిల్లకి అన్యాయం జరగకూడదు. ఒకవేళ ఆడపిల్ల తప్పు చేసినా కూడా బయట పెట్టే వాళ్ళకి 4 గోడల మధ్యన వాళ్ళ పేరెంట్స్నో పోలీసులను కూర్చోబెట్టి చెప్పాలి, కానీ రోడ్డుకి ఈడ్చకూడదు. ఓకే. తప్పు చేయని వాళ్ళు ఎవరు ఉండరండి. హ్యూమన్స్ ఓన్లీ మేక్స్ మిస్టేక్స్. మనకు బుద్ధి ఉంది కాబట్టి మనకు తెలిసే తప్పులు చేస్తాం. ఆ తప్పుల్ని సరిదిద్దే అవకాశం కూడా ఇచ్చింది చట్టం. ఆ తప్పుల్లోనే మరి జుట్టు పట్టుకుని అదే నేను లాక్కొచ్చారేమో. చెప్తున్నానండి, తప్పుల్ని సరిదిద్దుకునే అవకాశం కూడా చట్టం ఇస్తుంది. చూద్దాం అంటున్నా గానీ. రీహాబిలిటేషన్ సెంటర్స్ అందుకే ఉంటాయి. అవును, చట్టాన్ని వీళ్ళ చేతుల్లో తీసుకొని రోడ్డుకు వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడకూడదు ఆ ఇద్దరు మనుషులు. చూద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.